మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు కరీంనగర్ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైదిల అంజన్ కుమార్తో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న గ్యాస్ ధరల వల్ల సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలను తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అన్న సంపదన్న కెమెరా వస్తుంది, సంపదన్న కెమెరా ఒకేసారి 29 రూపాయలు పెంచి భారం మోపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సర్కారుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మొదటి చెప్తున్నాడు, ఈ ఎన్నికల తర్వాత ఈ దేశ ప్రజల మీద భారం మొక్కబోతున్నాడు. దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ మోసం సర్కారుకు వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్న విధంగా ఎన్నికలు కాగానే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెంచి ఇలా ప్రతి సరుకులుగా వాటి ప్రభావం ఉండే విధంగా ఏ వస్తువు కొనాలన్నా కూడా విపరీతమైనటువంటి భారం పడుతుంది. ఒకవైపు మోడీ నేను విశ్వగురుని అని చెప్పుకుంటూ, వికసిత్ భారత్ అని చెప్పుకుంటూ విపరీతమైన ధరలతోటి పేద ప్రజలకు నడిపిస్తున్న సర్కారుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ ధరలు దించేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని విజయవంతం చేస్తాం. మోడీ సర్కారుకు ఇచ్చే విధంగా మా పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ